ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త. కుళ్ళిన కూరగాయలు, పాడైన ఆహారం. నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. జూబ్లీహిల్స్ రెస్టారెంట్లో విస్తుపోయే నిజాలు. వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకల అశుద్ధం. గడువు ముగిసిన జ్యూస్ ప్యాకెట్ల అమ్మకాలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం నాడు వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. కిష్కింద కిచెన్లో దాడులు చేయగా వంటగదిలోని డ్రైన్లు ఆహార పదార్థాలతో వ్యర్థాలతో మూసుకుపోయినట్లు కనుగొన్నారు. నిజంగా ఈ రెస్టారెంట్లు, హోటళ్ళు అనేటివి అసలు మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తాం, ఏదో ఆకలి అవుతుంది, నాష్టా చేయాలి, లేదు మధ్యాహ్నం అవుతుంది, కడుపులో గాబర అవుతుంది, ఇంత బువ్వ తినాలి, లేదు సాయంత్రం పొద్దున వెళ్ళినాం ఇంటికి పోవాలి, లేదు బయటకు వెళ్ళినాం. బయట ఏడబడతాడేదో అతను ఏమంటారు, కుంపటి పెట్టి వండుకోలేం కదా, 3 రాళ్ళు పెట్టి పోయి పెట్టలేం కదా. అందుకే ఈ హోటల్ బిజినెస్ అనేది చాలా లాభదాయకమైన వ్యాపారంగా మారింది. అందులో సరే లాభం చూసుకొని, ఏ వ్యాపారమైనా లాభం చూసుకొని చేస్తారు, కానీ నాణ్యత లేకుండా, ఒక శుభ్రత లేకుండా, తినే తిండి అంటేనే నీట్నెస్ ఉండాలి, తినే తిండి అంటేనే నాణ్యతగా ఉండాలి. ఎందుకంటే కడుపుకు తింటాం, అది ఒంటికి పడుతుంది, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, మంచికి చెడుకు, మనిషి బతకాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా, చేయాలన్నా, పని చేయాలన్నా తిండే. అసలు తిండి బిజినెస్లో, హోటల్ బిజినెస్లో కూడా అసలు ఏమాత్రం నాణ్యత లేకుండా, ఏమాత్రం విలువలు పాటించకుండా, ఆ కిచెన్లలోకి పోయి చూస్తే ఎలుకలు ఉంటాయి, ఆ ఫ్రిడ్జ్లో ఓపెన్ చేసి చూస్తే ఎప్పుడో పాడైపోయిన కుళ్ళిపోయిన చికెన్ ఉంటుంది, అలా పురుగులు జిబ్బ పురుగులు అంటుంటాయి, వాసన వస్తుంటుంది. దాన్ని మళ్ళీ ఏం చేస్తాడు, నల్ల కింద పెట్టి బుష్ ఇట్లా కడిగేసి మళ్ళీ నూనెలో దేవి గరం దమ్కా బిర్యానీ, చికెన్ 65 అని చెప్పేసి మనకు వేడివేడిగా దాంట్లో రంగులు కలిసి కొంత మసాలా కలిపితే కొంచెం గుమ్మ వాసన వస్తుంది. ఇక నిన్నటి పాచి వాసన అంతా పోతుంది. అట్లా చికెన్ బిర్యానీలే కావచ్చు. ఈ జ్యూసులు కూడా డేట్లు లేని జ్యూస్ ప్యాకెట్లు ఉంటాయి రెస్టారెంట్లలో, ఎక్స్పైరీ డేట్ ఉండదు. వాడు ఎప్పుడన్నా రాసుకోవచ్చు స్టిక్కరు, ముద్ర వేసి, ఇక ఆ డేట్ అయిపోయిందని కూడా మళ్ళీ ఇంకా 6 నెలలు ఎక్స్ట్రా ఉందని చెప్పేసి ముద్ర వేసుకొని ఆ జ్యూస్ ప్యాకెట్లు మన గిలాసులో వచ్చి ఇస్తాడు. మన కమ్మ ఉందని కూడా తాగుతాం. ఆ నూనెలు కళేబరాలతో నూనెలు తయారు చేసిన నూనెలు వాడుతున్నారు చాలా వరకు హోటళ్ళల్లో, నాణ్యత లేని నూనెలు. ఒకసారి వేడి చేసిన నూనెను మళ్ళీ వాడొద్దని చెప్పేసి ఆ FCCI ఒకటి చెప్తుంది ఆహార నాణ్యత విషయంలో. కానీ ఆ నూనెనే ఇవాళ వాడతాడు, రేపు వాడతాడు, 3 సార్లు మసలు పెట్టి మళ్ళీ అదే వాడతాడు. ఛాయ్, పాలు, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కల్తీ ఉంటున్నది. తినే తిండిలో కూడా ఇగో నిమ్మకాయలు, బంగాళదుంపలు మొదలైన కూరగాయలు చెడిపోయిన స్థితిలో ఉన్నాయి. వంటగదిలో బొద్దింకలు, అనేక చోట్ల ఎలుకల మలం, రియల్ ఫ్రూట్ ఆరెంజ్ జ్యూస్, బటన్ పుట్టగొడుగులు వంటివి గడువు ముగిసిన ఆహార పదార్థాలు కనుగొన్నారు. ఇంకా ఇవంతా అసలు ఏంటంటే, మనం ఏదో కమ్మగా ఉందని చెప్పేసి నోటికి తీపి, ఒంటికి చేటు అంటారు. అంటే తీపి మీన్స్ స్వీట్ అని కాదు, నోటికి రుచి, ఒంటికి చేటు. రుచి అంటే రుచికరమైనదే తినాలి, కానీ అది ఎంత ఆరోగ్యకరమైనది, ఎంత నాణ్యమైనది, ఎంత శుభ్రమైన పరిస్థితుల్లో, ఎంత శుభ్రమైన వాతావరణంలో అది వండబడిందని కూడా చూసుకోవాలి. ఈసారి హోటళ్ళకి వెళ్ళినప్పుడు ఒక్కసారి అట్లా కిచెన్లోకి వెళ్తే ఆడ రాసి పెడతారు, నో అడ్మిషన్, ఇతరులు లోనికి రాకూడదు అని. ఎందుకు రాసి పెడతారు? భాగవతం అంతా ఆ కిచెన్లో లోపల ఉంటుంది కాబట్టి. ఎంతసేపు నా టేబుల్ మీదనే కూర్చోవాలి, అన్ని టేబుల్ మీదకే వస్తాయి. మన ఇంట్లో మన పప్పులోనో, పచ్చిపులుసులోనో, ఒక ఈగనో ఏదో నాకు కనబడితే మనం ఇక మొత్తం తీసి పెంటలో వస్తాం. అది అట్లా చేయరు. ఒక చెంచా పెట్టి ఆ ఈగ ఒక్కటే తీసి బయట పడేస్తారు. ఒక సినిమాలో ఉంటుంది కదా, ఆ ఛాయ్ అడుగుతాడు, ఛాయ్ అడిగితే ఛాయ్ తెచ్చిస్తాడు, ఆ ఛాయ్లో ఈగ వస్తుంది. ఈగ వస్తే ఆ కస్టమర్ వచ్చి ఆ సర్వ్ చేసిన ఆయన అడుగుతాడు. ఆ హోటల్ వేణుమాధవ్ ఇస్తాడు ఆ హోటల్, ఆ సినిమాలో ఛాయ్ అడితే ఛాయ్లో ఈగ పడ్డది, ఎట్లా తాగాలి ఛాయ్ అంటే, ఈగనే కావా పడ్డది, ఏనుగు పడ్డదా, పుల్లులు పడ్డదా, సింహం పడ్డదా, తీసేసి తాగరాదు అంటాడు. ఈడ కూడా అట్నే ఉంటుంది. ఆ ఛాయ్లో ఈగలు, దోమలు అన్నీ పడతాయి, జిల్ల పురుగులు ఉంటాయి. మనం చూసినాం కదా ఇడ్లీ చట్నీలో అదేమంటారు బల్లి, చికెన్ బిర్యానీలో కప్ప, థమ్సప్లో పాము, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి హోటళ్ళల్లో ఫుడ్ సరే అత్యవసర పరిస్థితుల్లో వేరే మార్గం లేక తినాల్సి రావడం, తినడం తప్పదు. కానీ వాళ్ళు నాణ్యత పాటిస్తున్నారా, శుభ్రత పాటిస్తున్నారా అని కూడా మనం చూసుకోవాలి. క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే పైసలు పెట్టి తింటున్నాం మనం డబ్బులు ఇస్తేనే అక్కడ పెడుతున్నారు, ఉత్తగా కాదు. మీరు హోటళ్ళ యజమానులు, హోటళ్ళ నిర్వాహకులు కూడా, అందులో పనిచేసే వాళ్ళు కూడా మీరు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు కాబట్టి పుణ్యానికి ఏం పెడతలేరు. కాబట్టి చాలా నీట్నెస్, ఆ నాణ్యత అదంతా పాటించాలి రూల్స్.
ఇంకా కూడా పెరగాలి ఈ హోటళ్ళ మీద వీటి మీద పర్యవేక్షణ పెరగాలి, ఆ దాడులు పెరిగి వాళ్ళ మీద